ఫ్రెండ్స్, మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్‌లో మనము కంప్లెయింట్ ఎలా రీచ్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ వీడియో ఉంది నా ఛానల్‌లో. ఆ విధంగా మనము ఈ CEIR.gov.in సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్‌లో కంప్లెయింట్ సక్సెస్‌ఫుల్‌గా రైజ్ చేసిన తరువాత వాలిడ్ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే మనకి ప్రతి కమ్యూనికేషన్ కూడా ఈమెయిల్ ఐడికి అలాగే మొబైల్ నంబర్‌కి రాబడుతుంది. చూడండి, ఇలా CEIR అనే నేమ్‌పై మీకు మెయిల్ వస్తుంది. కంప్లెయింట్ చేసిన వెంటనే మీ మొబైల్ బ్లాక్ అయ్యాక అంటే IMEI నంబర్ బ్లాక్ అవుతుంది. ఆ విషయం మనకి ఇక్కడ ఇలా మెయిల్ ద్వారా తెలియజేస్తారు. యువర్ రిక్వెస్ట్ టు బ్లాక్ మొబైల్ డివైస్ ఈజ్ యాక్సెప్టెడ్. ఈ మెసేజ్ వచ్చిందంటే మీరు పోగొట్టుకున్న మొబైల్ ఏదైతే ఉందో బ్లాక్‌లో పెట్టబడిందని చెప్పేసి కన్ఫర్మేషన్ మెసేజు. బ్లాక్ చేసిన తర్వాత ఎవరైనా ఆ మొబైల్‌లో సిమ్ వేసి యూజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మనకి ఒక మెసేజ్ వస్తుంది. మీ మొబైల్ ఫోన్ యూజ్ చేయడానికి ట్రై చేశారు అని. ఆ మెసేజ్ ఏమిటి అంటే ఈ విధమైన మెసేజ్: ద ట్రేసబిలిటీ డేటా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ లాస్ట్ స్టోలెన్ మొబైల్ ఫోన్ హ్యావింగ్ IMEI నంబర్ దట్ ఈజ్. సో ఇలా వస్తుంది. అంటే దీని అర్థం మీరు పోగొట్టుకున్న మొబైల్ బ్లాక్ చేయబడింది కదా! ఆ బ్లాక్ చేయబడిన మొబైల్‌లో ఎవరో సిమ్ వేసి యూజ్ చేయడానికి ట్రై చేశారు. ఈ మెసేజ్ వచ్చాక మనకి లాస్ట్ 2 లైన్స్‌లో చెప్పబడింది చూడండి. ద సిమ్ హాస్ బీన్ ప్రొవైడెడ్ టు ది పోలీస్ స్టేషన్ విత్ విచ్ ది కంప్లెయింట్ వాజ్ రిజిస్టర్డ్. మీరు కంప్లెయింట్ ఆన్‌లైన్‌లో ఈ CER పోర్టల్‌లో రిజిస్టర్డ్ చేసేటప్పుడు పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా! మీరు ఉండేటటువంటి అడ్రస్ కలిగినటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్ పోలీస్ స్టేషన్‌కి ఈ మెసేజ్ రాబడుతుంది. వాళ్ళ డీటెయిల్స్ ఆ పోలీస్ స్టేషన్‌కి ఇవ్వబడుతుందనమాట. మీరు మీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఈ మెసేజ్ చూపించినట్లయితే వెరిఫై చేస్తారు. వన్స్ మీ మొబైల్ మీ చేతికి వచ్చిన తర్వాత దానిని మరలా మీరు అన్‌బ్లాక్ చేసుకోవాలి. అలా అన్‌బ్లాక్ చేసుకునే ప్రాసెస్‌లో కూడా మీకు అన్‌బ్లాక్ అయినట్టు మెసేజ్ వస్తుంది. యువర్ రిక్వెస్ట్ టు అన్‌బ్లాక్ మొబైల్ డివైస్ ఈజ్ యాక్సెప్టెడ్. ఇలా మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రమే మీ రికవరీ చేసుకున్న మొబైల్ ఫోను పనిచేయడం స్టార్ట్ అవుతుంది. షార్ట్ నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.